వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది నీళ్ల కోసమే వస్తుంది అనే చర్చ ఉంది. అది నిజమో కాదో తెలియదు, కానీ నీళ్లు దొరక్క మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏటా వేల మంది మృతి చెందుతున్నారు. తాజాగా నీళ్లు దొరక్క 50 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోగా రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు సాహసోపేతమైనటువంటి చర్య చేశారు. కాలినడకన ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్జీరియా మాలి సరిహద్దుల్లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. మాలి నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో బక్రీద్ను జరుపుకునేందుకు ట్రక్కులో బయలుదేరారు. అయితే ట్రక్కు అస్సామకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో సహారా ఎడారిలోని నిర్జనా ప్రాంతంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో డ్రైవరు, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కనుచూపు మెరలో చుట్టుపక్కల ఎక్కడ గ్రామం కూడా లేదు, నీటి వనరు జాడే లేదు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు. సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. చుట్టూ మొత్తం ఇసుకే, మొత్తం ఆవిరి బయటకు వస్తూ కూడా ఒంట్లో ఉన్నటువంటి నీటి చుక్క ఒంట్లో లేకుండా గంటల్లో పీల్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి, తర్వాత ఆహారం కూడా ముగిసిపోయింది. చివరికి దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు. వీటిలో అందరూ చనిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నారు. ఎడారి ఎన్ని కిలోమీటర్లు ఉన్నా పర్లేదు, నడిచి వెళ్దామనే నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరు దగ్గరకు చేరుకున్నారు ఆ ఇద్దరు. అక్కడి నుంచి అస్సామకా పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారాన్ని అందించారు. వారి సమాచారంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షణ బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఇంకేముంది, ట్రక్కు చుట్టుపక్కల మొత్తం డజన్ల కొద్ది మృతదేహాలు దర్శనమిచ్చాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక హృదయ విదారక ఘటన ఎదురైంది వాళ్ళకక్కడ. ఈ ఘటనతో మృతదేహాలను వెలికి తీసి ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షణ బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశారు. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి ఉండటం, సుమారు 60 మంది 3 రోజులుగా అక్కడే చిక్కుకుపోయి పడిగాపులు కాస్తున్నారు సహాయం కోసం. అదృష్టవశాత్తు వారికి సమయానికి నీరు అందటంతో వాళ్ళు ప్రాణాలనైతే అధికారులు కాపాడగలిగారు. లేదంటే ఆ ఇద్దరు వ్యక్తులే నడుచుకొని వెళ్ళి అక్కడ అధికారులకు గనక సమాచారం చేరవేయకపోతే, వాళ్ళు గనక వెనుతిరిగి రాకపోతే ఈ ట్రక్కులో ఉన్నటువంటి వారికి పట్టినటువంటి దుస్థితే వాళ్ళకి పట్టేది. కానీ అధికారుల సమయానికి అక్కడికి వచ్చి 3 రోజుల తర్వాత వారికి ఒక గుక్క నీరు ఇవ్వటంతో వారి ప్రాణం నిలబడింది. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. సహారా ఎడారి అసలు ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువగా ఉంటాయి. 100 కిలోమీటర్ల మేర నీటి వనరులే కనిపించవు. ఇక ఒక్క వాహనం చెడిపోతే సహాయం చేరుకోవటానికి రోజులు తరబడి పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాని సైలెంట్ కిల్లర్ అని అంటారు. అలా కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయలుదేరిన 50 మంది ప్రయాణికులు ప్రయాణం చివరిగా ఇసుకలోనే ముగిసిపోయింది. సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది. సహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి ఈ సహారా ఎడారిలోనే దాహంతో మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. 2017లో మరో ఘోర ఘటన జరిగింది. ఎడారిలో చిక్కుకున్న వలసదారులు 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇక అంతర్జాతీయ వలస సంస్థ అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7,000 మందికి పైగా మరణించినట్లుగా కూడా కొందరు అదృశ్యమైనట్లుగా నమోదైంది. ఇక వాస్తవ సంఖ్య కన్నా ఇంకా ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎడారిలో కనిపించకుండా పోయిన వారిలో చాలా మంది గురించి ఎప్పటికీ సమాచారం అసలు బయటికే రాదు.